అసలు సమాజం ఎటువైపు వెళ్ళిపోతుంది? అసలు ఈ ఇన్‌స్టాగ్రామ్‌లు, సోషల్ మీడియాలు ఓపెన్ చేయంగానే అసలు ఏం అసభ్యంగా ఉన్న వీడియోస్ మనం చూడడం, ఫోటోస్ చూడడం ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్నాయంటే ఒక ఎత్తు. అది పక్కన పెట్టండి. అంటే ఆటోమేటిక్‌గా అవి ఎట్లొస్తున్నాయో అవి పక్కన పెడితే, కావాలని అంటే యూత్‌ని అంటే చిన్న పిల్లల్ని టీనేజ్‌లో ఎవరుంటారో వాళ్ళందరిని చెడగొట్టడానికి కొంతమంది దాపరమయ్యారు మన సొసైటీలో. సో, వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఎగ్జాంపుల్ విష్ణుప్రియ గురించి మీ అందరికి తెలుసు. సో, ఇప్పుడొకటి బాగా హల్చల్ క్రియేట్ అయితుంది. ఆమె గురించి మొత్తం ఆమె పైన కేసు పెట్టడం అవి ఇవి. సో, ఆ ఇష్యూ పైన మాట్లాడడానికి సంధ్య అక్క ఉంది. సో, నమస్తే అక్క. నమస్తే తమ్ముడు. ఎలా ఉన్నారు? బాగున్నా. సో, అంటే ఈ సోషల్ మీడియాలో ఏం వస్తున్నాయో ఏం వస్తలేవో అది పక్కన పెడితే, కావాలని డబ్బుల కోసం అంటే హాఫ్ న్యూడ్ ఫోటోస్ పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సో, తీసుకుంటే ఇంకా మీకు మోర్ ఫోటోస్ వస్తాయి హాఫ్ న్యూడ్వి అన్నట్టు వాళ్ళు చెప్పడం ఏందో, వాళ్ళు టెక్స్ట్ పెట్టడం ఏందో, సో ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో ఈ సమాజంలో మహిళలు ఇంత తక్కువ దిగజారడానికి కారణం ఏందక్క? స్వేచ్ఛ 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 అని నిన్న మన ఒక తొచ్చగా అది అక్క ఇది చెల్లె. ఇప్పుడు స్వేచ్ఛ ఉండొద్దని ఎవరు చెప్పరు. స్వేచ్ఛ ముసుగులో ఇగో ఈ ఇన్లీగల్ దందలు ఇవి. నేను అంటే ఇది 399 రూపాయలు సబ్స్క్రైబ్ చేసుకోండి, నాది మొత్తం మీకు చూపిస్తా అంటే మరి ఇది లీగల్ అవుతుందా ఇన్లీగల్ అవుతుందా? ఇప్పుడు ఎవరి పేరు ఇప్పుడు మాకు రాజ్యాంగం కల్పించింది, మా వాళ్ళు మా ఇష్టం, మేము ఏమైనా చేసుకుంటామంటే కుదరదు. స్వేచ్ఛ ఇచ్చింది రాజ్యాంగం, కానీ మీరు ఎట్లా ఆడితే అట్లా చేస్తామంటే అట్లా రాజ్యాంగంలో లేదు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ఈ యాప్ అనేది టీనేజ్ పిల్లలు 13 నుంచి 16 సంవత్సరాల పిల్లలు టీనేజ్. అవును. ఆ టీనేజ్ పిల్లల్లో మార్పులు అనేది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది మార్పు మొదలవుతుంది. అది ఏ రకంగా మొదలవుతుంది అని కాదు, మనము చిన్న వయసు నుంచి పెద్ద పిల్లలు అయ్యేటప్పుడు మన శరీరంలో భాగాలు అనేది మారిపోతూ ఉంటుంది. అప్పుడు మనము ఏది మంచి ఏది చేయడం అనేది ఎక్కువగా సమాజంలో అక్కడే పిల్లలు అదైపోతారు. కాబట్టి ఇప్పుడు సమాజంలో ఇందులో ఎవరిని అందాం? కేంద్ర ప్రభుత్వాన్ని పరిధిలోది ఇది ఈ యాప్. ఓకే. మరి కేంద్ర